హాయ్ బ్రదర్. హాయ్. బెజవాడ కృష్ణ గారు ఇది రజాకార్ మూవీ చూసారా? మార్నింగ్ చూశానండి. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుందండి. ఒక్కొక్క సీన్కి నిజంగా కంటిన్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే అంత ఎమోషనల్. ఆ అమ్మాయిల్ని పట్టుకుంటాం, ఆ ఏజ్ ఇయటం, అసలు నిజంగా ఒక లేడీ ఒక ఫ్యామిలీతో చూస్తే ఎలా ఉంటుందంటే ఒక భయంగా ఉంటుంది అన్నమాట. నిజంగా కుర్చీలో కూర్చొని చూస్తుంటే థియేటర్లో అలాగ బొమ్మ అలా ఉండిపోతాం మనం. ప్రతి సీను కూడా వేరే లెవెల్. కానీ ఆ ఒక్క సినిమా చిన్న సినిమా ఏదో సపోర్ట్ లేకుండా ఆ థియేటర్లో చూసుకుంటే పాపం జనాలు ఎవరు రాకుండా ఎంత బాధ ఉంటుందంటే, ఇంత ఎక్సలెంట్గా నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొస్తే ఎందుకు సపోర్ట్ చేయట్లా, చిన్న సినిమా అని ఎందుకు సపోర్ట్ చేయట్లా? ఇప్పుడు పెద్ద సినిమాలు సపోర్ట్ చేస్తున్నారు, పైకి తీసుకొస్తున్నారు. ఇంకా మరి చిన్న సినిమాలకు కూడా మీరు సపోర్ట్ చేయాలి. సోషల్ మీడియా అన్నది పెద్ద సినిమాలకు వెళ్ళిపోయి మీరు చేసుకుంటున్నారు రికమెండేషన్లు ఇచ్చుకొని, కానీ చిన్న సినిమాని తక్కువతో చూశారు. కానీ ఆ స్టోరీ వేరే లెవెల్ అన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇది కావాలని కాంట్రవర్సీ కోసం తీశారు సినిమాని, ఓన్లీ హిందువులు హైప్ చేయడానికి అని చెప్పేసి అంటున్నారు. లేదన్న, ఆ సినిమాలో ఒక డెప్త్ ఉంది. కరెక్ట్గా చూస్తే ఒక్కొక్క సీను ఒక్కొక్క మాట తగిలినట్టు ఉందన్న. నిజంగా కంఠంలో నీళ్ళు వచ్చేస్తాయి అన్న. ప్రతి సీను కూడా ఎంత ఎమోషనల్ అంటే అంత ఎమోషనల్ అది. కానీ జనాలు ఎందుకు రాలేదు, ఎందుకు ఎలాంటి సినిమాలని చూస్తలేదు? అన్ని డీజేలు, ఫైట్లు, ముద్దు సీన్లు, రేప్ సీన్లు ఇవే. కానీ ఇలాంటి కంటెంట్ తీసినప్పుడు ఎందుకు జనాలు చూస్తలేదు? అదే నాకు క్వశ్చన్ మార్క్ ఉండిపోయిందన్న. ఫైనల్గా మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా బీజేపీ పెద్దలు చాలామంది వచ్చారు. అవును, కాటపల్లి వెంకటరామారెడ్డి, ఆర్మూరి ఎమ్మెల్యే అవును గారు వచ్చారు. సినిమా ఇప్పుడు ప్రజలలోకి వెళ్తుందా? వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్తే మాత్రం వేరే లెవెల్ అన్న. పక్కా చెప్తున్నా కదా. ఇది కానీ జనాలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే ఇలాంటి సినిమానా మనం మిస్ అయ్యింది అనిపిస్తుంది అన్న. నిజంగా చెప్తున్నా కదా. నిజంగా ఆ కాలంలో నిజంగా జరిగిందా? ఇవన్నీ జరిగినాయి వాస్తవాలని? అది జరిగింది కాబట్టే మనకి తెలపడానికి ఇలాంటి స్టోరీ ఒకటి ఎంచుకొని మనకి కథగా ఆ ఒక సినిమా తీయటం జరిగింది. అది ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.